హాయ్ అండి. ఇదైతే నేను జొన్న దోశలు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బియ్యంతో పని లేకుండా మినపప్పు జొన్నలతోనే దోశలు చాలా బాగా వస్తాయి. మనం మినపప్పు ఏ గ్లాస్తో తీసుకుంటామో అదే గ్లాస్తో ఒకటి మినపప్పు అయితే 2 జొన్నలు తీసుకోవాలి. కొంచెం అటుకులు కూడా వేసుకోండి. అటుకులు వేయడం వల్ల చాలా మెత్తగా వస్తాయి దోశలు, బాగుంటాయి కూడా. ఇదిగోండి, ఇది నేను మధ్యాహ్నం నానేసుకున్నాను అనమాట. సాయంత్రం 7-8 గంటలకి మిక్సీ పట్టేసుకున్నాను. ఒక 7-8 గంటలు నానితే జొన్నలు గట్టిగా ఉంటాయండి. నాన్న కూడా ముందు జొన్నలు మిక్సీ పట్టేసుకొని కొంచెం బాగా మెదిగాక మినప్పప్పు అటుకులు వేసుకొని మళ్ళీ పట్టుకొని బాగా మెత్తగా పట్టుకోవాలండి. చాలా బాగుంటాయి దోశలు అయితే. నైట్ ఇవైతే షుగర్ వాళ్ళకి చాలా మంచిది. జొన్న రొట్టె చేయడం చాలామందికి రాదు కదా, ఇలా దోశల్లాగైతే ఈజీగా వేసేసుకోవచ్చు. నేనైతే ఇదిగోండి మార్నింగ్ ఇలా పొంగి చక్కగా పిండి అటుకులు కొంచెం మెంతులు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి, అటుకులు ఒకటే వేసాను. దీనికైతే కొబ్బరి చట్నీ పప్పుల కారపొడి అయితే వేసాను నేను. చాలా టేస్ట్ మాత్రం అద్దిపోయింది. మామూలుగా మనం బియ్యపిండి మినపప్పు కలిపి వేసే దోశల కన్నా ఇది చాలా బాగా హెల్దీ. ఇవి ఎవరికైనా చేసి పెట్టినా తెలియదు అనమాట. జొన్న దోశ అని మనం చెప్తే కానీ అర్థం కాదు. పిండి టేస్ట్ అదంతా సపరేట్గా ఏమి ఉండదు, బాగుంటుంది. తినని వాళ్ళకి కూడా పెట్టేస్తే తినేస్తారు. జొన్న రొట్టె ఈ పిండి అయితే పునుగులు కూడా బాగా వస్తాయి గట్టిగా పట్టి చేస్తే. చాలా ఈజీ ప్రాసెస్. ఇదైతే కారపొడి నెయ్యితో తింటే ఇంకా బాగుంటుంది. దోశపైన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసుకుంటే ఆ టేస్ట్ అయితే అదిరిపోయిద్ది అనమాట. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. జొన్న దోశ అయితే చాలా బాగా వచ్చింది నాకైతే. ఇదిగోండి, హెల్దీకి హెల్దీ, ప్రాసెస్ చాలా ఈజీ అనమాట. రొట్టె కన్నా ఇలా దోశ రూపంలో అయితే రాని వాళ్ళు కూడా వేసేసుకోవచ్చు. వీటిలోకి ఏదైనా సూపర్గా ఉంటుంది. కర్రీతో అయినా, చట్నీతో అయినా, కారపొడితో అయినా. నాకైతే ఇది భలే బాగా నచ్చింది. మామూలు దోశకు ఇలా జొన్న దోశకి అయితే వేరియేషన్ అస్సలు. ఇదైతే బాగుందనమాట. ఇన్నిసార్లు చెప్తున్నానని కాదు, చాలా బాగా వచ్చింది. ఈ రోజుల్లో అయితే ఇలాంటి ఫుడ్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి.